వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ విస్తృత తనిఖీలు. నల్గొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. సమాజ హితానికి మంచి పనులకు పాటుపడాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ వెల్లడి. బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉచిత పెరుగన్నం కార్యక్రమం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు కొనసాగుతుంది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. విపత్తుల నిర్వహణలో ఎన్సీసీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. డిఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి వెల్లడి. బీఆర్ఎస్ సభ కాదు, రైతు హంతకుల సభ. డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత ఆరోపణ. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన ఫోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, కోర్టు విచారణలు, నేరస్తులకు శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలసరి నేర సమీక్ష సమావేశంలో ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన ఫోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, కోర్టు విచారణలు, నేరస్తులకు శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ యూఐ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి కోర్టుల్లో ఛార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీసీ నెంబర్లు, పెండింగ్ వారెంట్ల అమలు, పెండింగ్ సమన్ల తక్షణ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఎన్డీపీఎస్ కేసులో నిందితులకు శిక్షలు పడే విధంగా పనిచేయాలని, మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, ప్రమాదకర కుడాలీల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేయడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రాత్రి వేళలో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాల నివారణకు రాత్రి పగలు గస్తీలు నిర్వహించాలని, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు స్వాధీనం చేసిన ఆస్తులను త్వరితగతిన అందజేయాలని సూచించారు. డైల్ 100కు వచ్చే ప్రతి కాల్పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి తక్షణమే చేరుకోవాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్య పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కేసును బాధ్యతగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బ్యాంక్ మోసాలు, ఓటీపీ మోసాలు,
ఫేక్ లింకులు, ఆన్లైన్ ఫ్రాడ్లపై గ్రామ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేలా ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ద్వారా కేసుల ఛేదన వేగవంతం అవుతుందని తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన సేవలు అందించాలని ఎస్పీ తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసులు పనిచేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా భద్రత అంశాలలో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్పీ డిఎస్పీ మల్లారెడ్డి, నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డిఎస్పీ రవి, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలులో భాగంగా నల్గొండ పట్టణంలో మంగళవారం విస్తృత స్థాయిలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి, ఎఫ్ఎస్డబ్ల్యూ టెక్నీషియన్ ఎం వెంకటపతి, డ్రైవర్ పి వంశీ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలులో భాగంగా నల్గొండ పట్టణంలో మంగళవారం విస్తృత స్థాయిలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి, ఎఫ్ఎస్డబ్ల్యూ టెక్నీషియన్ ఎం వెంకటపతి, డ్రైవర్ పి వంశీ పాల్గొన్నారు. ఆర్పీ రోడ్, డిఈఓ కార్యాలయం పరిసరాలు, డీవీకే రోడ్, సాగర్ రోడ్ ప్రాంతాలలోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఫ్రూట్ జ్యూస్ సెంటర్లు, టీ స్టాల్స్, కెఫేలు, మండీలలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వ్యాపారులు చికెన్, మటన్ వంటి మాంసాహార పదార్థాలను సరైన లేబులింగ్ లేకుండా, యూజ్ బై డేట్ నమోదు చేయకుండా ఫ్రిడ్జ్లలో నిల్వ చేసినట్లు గుర్తించారు. శీతలీకరణ, ఉష్ణోగ్రతల నిర్వహణకు సంబంధించిన లాగ్ బుక్స్ కూడా లేకపోవడం గమనించారు. కొన్ని మాంసాహార పదార్థాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో కనిపించాయి. బేకరీలలో గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లు, సాసులు, ఇతర ఆహార పదార్థాలతో కలిపి నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఈ పదార్థాలను అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. డీవీకే రోడ్లోని ఒక కెఫేలో టీ తయారీలో రంగులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా గమనించిన టీ పొడి, చక్కెర నమూనాలను ప్రయోగశాల విశ్లేషణ కోసం పంపించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులలో కలిపి సుమారు 120 కిలోల మేర గడువు ముగిసిన, పాడైపోయిన, నిల్వలో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశారు. వీటిలో చికెన్, మటన్, మంచూరియా, తయారు చేసిన చికెన్ వంటకాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, బియ్యం, నూడిల్స్, సాసులు, ఫుడ్ కలర్స్, టీ పొడి, చక్కెర, నిమ్మ ఫ్లేవర్లు తదితర పదార్థాలు ఉన్నాయి.
అనుమానాస్పదంగా గుర్తించిన 5 ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాల విశ్లేషణకు పంపించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 2 ఆహార వ్యాపార సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వ్యాపారులకు, వీధి ఆహార విక్రేతలకు అవగాహన కల్పించారు. ఫుడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలని, వాడే నూనెలను అనుమతించిన పరిధిలోనే వినియోగించాలని సూచించారు. టీ పొడిలో రంగులు కలపరాదని హెచ్చరించారు. ఫాస్ట్ ఇన్ ఫాస్ట్ అవుట్ విధానాన్ని పాటిస్తూ పాత స్టాకును ముందుగా వినియోగించాలని తెలిపారు. పండ్ల పాక్వానికి కార్బైడ్ వినియోగం పూర్తిగా నిషేధమని, కేవలం ఎథిలిన్ సాచెట్ల ద్వారా మాత్రమే సురక్షిత పాక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఆహార పదార్థాల ప్యాకెట్కు పాత వార్తాపత్రికలను ఉపయోగించరాదని, లూజ్ ఆయిల్స్ వినియోగం తగ్గించాలని, పరిశుభ్రమైన నిల్వ, శుభ్రమైన ఆహార తయారీ, సరైన హ్యాండ్లింగ్ పద్ధతులు పాటించాలని సూచించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కల్పించినట్లయితే ఫుడ్ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు చేయాలని కోరారు. కేసుల్లో సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో షీట్స్ ఉన్న వ్యక్తులకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు డివిజనల్ స్థాయి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై మాట్లాడారు. గతంలో చేసిన పనుల నుండి పాఠాలు నేర్చుకొని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. కేసుల్లో సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో షీట్స్ ఉన్న వ్యక్తులకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై మాట్లాడారు. గతంలో చేసిన పనుల నుండి పాఠాలు నేర్చుకొని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. సమాజ హితం కోసం, మంచి పనుల కోసం పాటుపడాలని కోరారు. అసాంఘిక చర్యలకు, నేరాలకు పాల్పడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ నమోదు చేస్తాము, పీడీ యాక్ట్ పెట్టి జైళ్లకు పంపిస్తాం అని హెచ్చరించారు. ప్రతి నెల కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరిపై పోలీస్ నిఘా ఉన్నది, ప్రస్తుత జీవనశైలి ఎలాంటి పనులు చేస్తున్నారు అని గమనిస్తున్నాము అన్నారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఎలాంటి ఫైరవీలు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన చేసి చట్ట ప్రకారం షీట్స్ ఎత్తివేస్తామని అన్నారు. అలవాటుగా నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. కేసుల్లో పోలీస్ దర్యాప్తుల్లో వేగం, నాణ్యత పెరిగినది, పక్కా ఆధారాలతో కోర్టుకు పంపిస్తాం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడవద్దని కోరారు. కేసుల్లో త్వరితగతిన శిక్షలు అమలవుతున్నాయి అన్నారు. గరిడపల్లి, మేళ్ల చెరువు, మునగాల, మోతే పోలీస్ స్టేషన్ల నందు నమోదైన హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజనల్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, శివతేజ సిబ్బంది పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు ప్రతిరోజు 3,000 మందికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పెరుగన్నం పంపిణీ 36వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు ప్రతిరోజు 3,000 మందికి శాసనసభ్యుల బత్తుల లక్ష్మారెడ్డి, బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పెరుగన్నం పంపిణీ
36వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు వేసవికాలం ఉపశమనం కోసం బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభమైన ఈ ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రతిరోజు దాదాపు 3,000 మందికి పైన ఈ పెరుగన్నం పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, దేశిడి శేఖర్ రెడ్డి, దాస్యా, శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు కెరీర్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ డే ఎంపవర్ స్కిల్స్ అండ్ ఫ్యూచర్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఏటీసీ భువనగిరి ఉదయం మ్యాచువల్స్ అవేర్నెస్ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ కలెక్టర్ జనరల్ మేనేజర్ టీజీఎస్టీఈపీ కె వేణుగోపాలరావు మరియు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ డాక్టర్ కె నర్సయ్య, సాఫ్ట్ స్కిల్ ఎస్ఎంఈ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ శ్రీమతి మమతారావు, డైరెక్టర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ కననల్ సునీల్ యాదవ్ శౌర్య చక్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు కెరీర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ డే ఎంపవర్ స్కిల్స్ అండ్ ఫ్యూచర్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఏటీసీ భువనగిరి ఉదయం మ్యాచువల్స్ అవేర్నెస్ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ టీజీఎస్టీఈపీ కె వేణుగోపాలరావు మరియు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ డాక్టర్ కె నర్సయ్య, సాఫ్ట్ స్కిల్ ఎస్ఎంఈ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ శ్రీమతి పి మమతారావు, డైరెక్టర్ ఆర్మీ రిక్వైర్మెంట్ ఆఫీస్ కననల్ సునీల్ యాదవ్ శౌర్య చక్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీసీ ట్రైనింగ్ ఆఫీసర్ జి రామానంద్, ఫిట్టర్ ట్రైనింగ్ టీచర్ గురువయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కేదానంజేయులు, అదేవిధంగా ఐటీఐ అండ్ ఏటీసీ విద్యార్థులు 100 మంది పైగా పాల్గొనడం జరిగింది. ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కేదానంజేయులు మాట్లాడుతూ ఐటీఐ అండ్ ఏటీసీలో వివిధ రకాల కోర్సులు ప్రతి ఒక్కటి జీవితంలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విద్యార్థి దశలోనే ఇది అలవాటు చేసుకోవాలని, ఉపాధి కల్పించుకునే విధంగా నేర్చుకోవాలని కోరినారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ నందు వివిధ కోర్సుల నందు ట్రైనింగ్ పొంది సొంత ఉపాధి పొందుతున్నారని తెలిపినారు. మా ప్రియతమ యువజనులందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి, మనము వరల్డ్ కాంపిటీషన్ పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త మార్పులు, కొత్త ఇన్నోవేషన్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మన రాష్ట్రాన్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఒక డెవలప్డ్ రాష్ట్రంగా చూపించాలనే సదుద్దేశం మన రాష్ట్ర
ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు ఈ ఇన్నోవేషన్స్ స్కీమ్ను తీసుకో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఓ పీడీ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సమాజాన్ని సమన్వయత పరచాలని, అందుకు సుశిక్షితులైన మానవ వనరులు అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఓ పీడీ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సమాజాన్ని సమన్వయత పరచాలని, అందుకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఉందన్నారు. వారం రోజుల శిక్షణ తరగతిలో ఎన్సీసీ క్యాడెట్ల దేశానికి సవాలు విసురుతున్న అనేక విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యాలను అందిపుచ్చుకొని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ప్రథమ ప్రాధాన్యంగా భావించి సేవలో నిమగ్నమయ్యే ఎన్సీసీ ఒక మహత్తరమైన పునరుద్యోగ బాధ్యతను సైతం ఎత్తుకొని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ వారం రోజుల శిక్షణ తరగతులలో విపత్తుల నిర్వహణ చట్టం 2005, విపత్తుల సమన్వయత పరచుటకు ఉన్న వ్యవస్థలు, అగ్నిమాపక చర్యలు, భూకంపాలు, వరదలు, ఫస్ట్ ఎయిడ్ తదితర అంశాలపై క్యాడెట్లకు తరగతి మరియు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కల్నల్ శశిధర్ రావు మాట్లాడుతూ క్రమశిక్షణ, దేశ రక్షణ, సమాజహితం ఎన్సీసీ ద్వారా సాధ్యమని, క్యాడెట్ల శ్రద్ధతో పాల్గొని మానవ వనరుగా దేశానికి ఉపయోగపడాలన్నారు. అనంతరం జిల్లా అగ్నిమాపక సిబ్బంది తమ అధునాతన పరికరాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ అడిషనల్ పీడీ జి హరీష్ కుమార్, యూసఫ్ ఉద్దీన్, 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్ రావు, కల్నల్ మాధవరావు, సుబేదార్ రఘువీర్, డాక్టర్ జి మచ్చేందర్, నాగార్జున తదితర బెటాలియన్ అధికారులు మరియు క్యాడెట్లు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ మరియు వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారికి ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. ఏకకాలంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ అంటూ రైతులను ముంచిన హంతకులని అన్నారు. నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ మరియు వారి చెంచాలు
రైతులకు దోహం చేసి వారికి ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. ఏకకాలంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ అంటూ రైతులను ముంచిన హంతకులని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సుమారు 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కళ్ళల వద్ద రైతులు చనిపోయిన సంఘటనలు నేటికి గుర్తుకు ఉన్నాయన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి హింసించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. వరి వేస్తే ఉరి అని రైతులను మోసం చేసింది కేసీఆర్ కాదా? మోడీ లాంటి ఫాసిస్టు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకువస్తే వారికి వంత పాడింది కేసీఆర్. నల్గొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మక్కై 100 కోట్లు సంపాదించింది ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే. వారి అక్రమ దందాకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టి సన్నబియ్యం ఇస్తున్నారని గుర్తుకు చేశారు. దేశభక్తుడు, నిజాయితీ పరుడైన మంత్రి ఉత్తమ్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించం. బీఆర్ఎస్ నాయకుల నాలుక తెక్కోస్తాం అని హెచ్చరించారు. 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నదని అన్నారు. ప్రజా నాయకునిగా అందరి మన్ననలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలి గోటికి బీఆర్ఎస్ నాయకులు సరిపోరు అన్నారు. ఉచిత కరెంట్, 2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు 500 బోనస్ తీసుకువచ్చి దేశ చరిత్రలో నిలిచిపోయిన పాలన అందిస్తున్నది రేవంత్ సర్కార్ అని కొనియాడారు. అవినీతి ఆరోపణలతో ఉద్యోగాలు కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు పోయినా వజీబ్దార్లు మీటింగ్ పెట్టారని అన్నారు. 75% వరి ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యిందని, ఈ నెల 25వ తేదీలోపు 100% పూర్తి చేస్తామని అన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు రాత్రి పగలు లేకుండా ఐకేపీ సెంటర్స్ సందర్శించి రైతులకు భరోసా ఇస్తున్నారని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, మధ్యతరగతి ప్రజల దీవెనలతో 2029లో మరోసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రానున్నదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇసుక మరియు భూదోపిడీదారుల హంతకులతో కలుషితం అయిన బీఆర్ఎస్ అసలు సిసలైన సంకరజాతి గాళ్ళని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కోట్లాడి సీఎం కుర్చీ ఎక్కిన బాహుబలి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఫామ్ హౌస్లో ఉండి రాజకీయంగా దివాలు తీసిన బీఆర్ఎస్ యజమాని మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రారని, 2029లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాల రవీందర్ రెడ్డి, బోడస్వామి, పగిళ్ళ రాజు, చెల్లపల్లి గౌతమ్, మధుగొని వెంకన్న, వావిళ్ళ దేవదాస్, నాగరాజు, పొట్ట మధు, శరత్, వినీత్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. రెడీనా? వాటర్ బాటిల్ ఈయన అందరికి ఓకే. ప్రియమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నిన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక సురభి నాటక కళామండలి వాళ్ళు ఏ రకంగానైతే నాటకంలో చిడతల భజన చేసుకుంటూ రంజింపజేస్తారో ఆ రకంగానే జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగం పోయినటువంటి వజీబుదారులంతా ఒక దగ్గర చేరి కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన పైన విమర్శలు గుప్పిస్తూ ఒక డ్రామా మొదలుపెట్టినారు. సిగ్గు లజ్జ లేనటువంటి 11 మంది ఉమ్మడి జిల్లాలో ఓడిపోయి ప్రజలు చెప్పుతో కొడితే ఆ చెప్పులను మెడలకు వేసుకొని మరి అలా ఊళ్ళలో తిరుగుతున్నటువంటి రాబందుల సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉన్నారు. ప్రజా జీవితంలో దోపిడీదారులుగా, ఉసుక దొంగలుగా, మిల్లర్ల దగ్గర దోచుకున్నటువంటి దొంగలంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి దొంగలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మీకు నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా.
సుమారు మీ పరిపాలనా కాలంలో 9,000 మంది రైతులు చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? వరేస్తే ఉరి అని ఆ రోజు చెప్పి మేము కల్లాలు పెట్టాం, ఐకేపీ సెంటర్లు పెట్టాం, వరిని కొనమని చెప్పి రైతులని ఆత్మహత్యలు పురికొల్పింది మీరు కాదా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇవాళ మీ దోపిడీకి అడ్డం వస్తుండని మిల్లర్లతో గతంలో కుమ్మక్కై అనేక మంది ఈ జిల్లాలో జైలుకు పోయినరు. అనేక మంది ఎవరయ్యా వాళ్ళంటే బొగ్గు లక్ష్మయ్య, ఈ మహేంద్రనాథు, ఆ ఇమ్మడి సోమయ్య సూర్యాపేట, కిషన్, వినోద్, లక్ష్మి, ఇడుకుల దామోదర్, మంజులత, తరుణ్ ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం యొక్క బియ్యాన్ని సేకరించమని ఇస్తే కోట్ల రూపాయలు ఎగ్గొడితే వాటిని రికవర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. 1000 కోట్లు దోచుకున్నటువంటి మీరు ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తే అది సూర్యుని మీద మన్నేసినట్టే అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు రీసైక్లింగ్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దోపిడీ దొంగలు, నరహంతకులు ఈనాటి బీఆర్ఎస్ నాయకులు. అందులో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, గాదర్ కిషోర్ గారు ఉన్నారు, అదేవిధంగా సోదరులు మరి భాస్కర్ రావు గారు, బొల్ల మల్లయ్య గారు, ఆ తర్వాత మహేందర్ రెడ్డి మిసెస్ అయినటువంటి సోదరిమణి కానీ అందరూ ఆనాటి శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఈ యొక్క దోపిడీలో భాగస్వామ్యం ఉన్నదని కూడా ప్రజలందరికీ తెలుసు. అటువంటి వాళ్ళు ఇవాళ మా జిల్లాలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన అవాక్కులు చవాక్కులు పేలుతా ఉన్నారు. దేశభక్తుడు 6 సార్లు గెలిచి చరిత్ర సృష్టించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి మరి ప్రజానాయకునిగా పేరు పొందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇది ప్రజలు నమ్మరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రైతుల సొమ్ము దోచుకున్నది మీరు కాదా? ఉసుక పేరుతో దందా చేసింది మీరు కాదా? ఆ రోజు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి మళ్ళా అమ్మింది మీరు కాదా అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అంతేకాదు ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయం లోపల కాలువలు దొమ్మినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నీళ్ళు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క అదనంగా ఎకరాకు మీరు నీళ్ళు ఇచ్చిరా అని సందర్భంగా అడుగుతున్నా. బ్రాహ్మణ ఎల్లెవల ప్రాజెక్టులో తట్టడి మట్టి తీయలేదు, ఎస్ఎల్బీసీ కూలిపోయింది మీ కారణం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజా జీవితంలో ఉన్నటువంటి మీరు రైతు ద్రోహులు, రైతులను చంపినటువంటి మీరు నరహంతకులంతా కలిసి సంతాప సభ పెట్టినట్టే ఉంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద. మీరు మాట్లాడిన ప్రతి మాటని తెలంగాణ సమాజం గుర్తుకుంచుకుంటుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రతిరోజు దాదాపు 2000 నుంచి 3000 మెట్రిక్ టన్నులు శరవేగంతో మా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు రాత్రి పగలు లేక ఐకేపీ సెంటర్లతో మాట్లాడుతూ ఆఫీసులను అలర్ట్ చేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, మార్కెట్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా నిరంతరం వారిని సమన్వయం చేసుకుంటూ దాదాపు ఇప్పటికే 75% పూర్తి చేయడం జరిగింది జిల్లాలో. దీంట్లో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న మాట వాస్తవం. మీ కాలంలో 20 లక్షల మెట్రిక్లు పంతే ఈనాడు రాష్ట్రంలో 141 లక్షల అంటే 1,41,00,000 మెట్రిక్ టన్నులు పండింది. 8,000 మిల్లులలో వీటన్నిటిని కూడా దింపడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడ అలసత్వం లేకుండా, ఎక్కడ మధ్యవర్తి దళారుల యొక్క ప్రమేయం లేకుండా ఈనాడు మేము ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అటువంటి మా ప్రభుత్వం మీద మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సంకర జాతి సంకర విడని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, సంకర జాతి మాది కాదు, సంకర బ్రీడ్ మీది. మీ డిఎన్ఏలో బి అంటే బీజేపీ, బి అంటే బీజేపీ,
ఆర్ మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుకున్నారో అందులో ద్రోహులు ఉన్నారు. ఎస్ అంటే దొంగల మూటాకు మీరు ఎస్ కొట్టినారు. కాబట్టి మీది అసలు సిసలైనటువంటి సంకర జాతి భారతీయ జనతా పార్టీ బ్రీడ్ మీలో ఉన్నది. తెలంగాణకు ద్రోహం చేసినటువంటి దొంగల ముఠా సగం మంది ఉన్నారు. ఇసుక దొంగలు సగం మంది ఉన్నారు. ఎవరండి? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరండి? ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి. ఉద్యమకారులా? నేను అడుగుతున్నా జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ జిల్లాలో చాలామంది మీ దాంట్లోకి వచ్చిపోయిన చిరుమర్తి లింగ ఏ పార్టీ నుంచి వచ్చిండండి? బొల్లె మొల్లె ఏ పార్టీ నుంచి వచ్చిండండి? నోముల నరసింహయ్య కొడుకు ఏ పార్టీ అండి? ఆయన ఏమన్నా దీనికి ఏమన్నా బొడ్రాయి పెట్టి ఈ ఉద్యమం చేసి ఎలగబొచ్చిండా? భాస్కర్ రావుది ఏ పార్టీ అని అడుగుతా ఉన్నా. అసలు సిసలైనటువంటి దొంగల ముఠ, దోపిడి ముఠ బీఆర్ఎస్లో ఉన్నటువంటి మీ లత్కోర్లదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. లుచ్చాగాళ్ళు, దోపిడిదారులు సిగ్గు ఎక్కువ లేకుండా ఈనాడు ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద చల్లితే అది సూర్య. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అనాథులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అనాథులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అనాథులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలు, రోగులు, అనాథులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందనని, మానవ సేవే మాధవ సేవ అని త్రావిద్య, శ్రవిద్య, త్రయాక్షయ్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు రాజేశ్వరి, జర్రిపోతుల, చంద్రకళ, బడ్డూరి, రాజకుమారి, సేవకులు పోతురాజుల తిరుపతి, ఉప్పట్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అమ్మ చిన్న చిన్న
హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ విస్తృత తనిఖీలు. నల్గొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. సమాజ హితానికి మంచి పనులకు పాటుపడాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ వెల్లడి. బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉచిత పెరుగన్నం కార్యక్రమం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు కొనసాగుతుంది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. విపత్తుల నిర్వహణలో ఎన్సీసీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. డిఆర్డీఓ పీడి శేఖర్ రెడ్డి వెల్లడి. బీఆర్ఎస్ సభ కాదు, రైతు హంతకుల సభ. డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత ఆరోపణ. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.